మనం సంఖ్యాశాస్త్ర రీత్యా బి అని ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, అంటే ఉదాహరణకు చెప్పాలంటే భార్గవ్, భారతి, భార్గవి, ఈ విధంగా వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బి అనే అక్షరం ప్రథమాక్షరంగా ఎవరి పేరులో అయితే ఉంటుందో ప్రధానంగా వారు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ప్రతి పని కూడా ఆచితూచి ప్రారంభం చేస్తారు. నిర్ణయాలు కూడా వీరు అదే విధంగా తీసుకుంటారని చెప్పవచ్చు. అంటే తొందరపాటు అంటాం కదా, అది చాలా తక్కువగా ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ కూడా నాకేంటి లాభం అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం అధికంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ నాకు కాస్త ఈ సహాయం చేసి పెడతావా, ఈ పని చేసి పెడతావా అని చెప్పి అన్నారనుకోండి, మొట్టమొదటిగా వీరు ఆలోచించి ఏదంటే దీనివల్ల నాకేంటి లాభం అని చెప్పి కాస్త ఆలోచన చేసి ఆ తర్వాత తమకు ఏమాత్రం లాభం లేకపోయినా అది వేరే విషయం, కానీ తమకు ఏమాత్రం కూడా నష్టం కలగని పనులు ఏమైనా అయితే మాత్రం చేస్తారు. తమకు ఏదైనా ఇబ్బంది కానీ కష్టం కానీ నష్టం కానీ కలుగుతుంది అని చెప్పి అనుకుంటే ఆ పని చేయనని చెప్పి వారు మొహమాటం లేకుండా ఎదుటి వ్యక్తులకి చెప్తుంటారు. కానీ ఒకసారి ఇష్టపడి లేదా ఒకసారి ఒప్పుకున్నారనుకోండి, ఈ పని చేయాలి అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అన్నారనుకోండి, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు వెనకడుగు వేయరు. కానీ ఎవరన్నా వీళ్ళని సహాయం కోసం వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు కూడా మొట్టమొదటిగా నాకు ఈ సహాయం చేస్తే లేదా ఎదుటి వ్యక్తికి నేను ఈ పని చేసి పెడితే నాకేమిటి వస్తుంది అని చెప్పి ఆలోచన చేస్తారు. ఆ తర్వాత అంటే వారికి అక్కడ ఏమీ లాభం కనిపించలేదనుకోండి, లేదా నాకు ఏదైనా నష్టం కానీ ఇబ్బంది వస్తుందని చెప్పి కానీ ఆలోచన చేస్తారు. అప్పుడు లేదనుకోండి ముందుకు వెళ్తారు. అంటే ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉండడానికి వీరు ఇష్టపడతారని చెప్పవచ్చు. వీరి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యమైనంత వరకు కూడా బయటకు చెప్పే ప్రయత్నం చేయరని చెప్పవచ్చు. కానీ బయట వ్యక్తులు చూడంగానే మాట్లాడుతుంటే వీరు చాలా భోళాశంకర్లా ఉన్నారండి, అన్ని విషయాలు కూడా మాకు చెప్తున్నారని చెప్పి అనుకుంటాం. కానీ అసలు విషయాలు రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం తమలో దాచుకుంటారు. ఏదైతే సాధారణ విషయాలు ఉంటాయో వాటిని మాత్రం వారు స్నేహితులకు కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా చిన్న పెద్ద అందరితో కూడా చాలా కలివిడిగా ఎప్పుడూ కూడా ఉంటారని చెప్పవచ్చు. అంటే పెద్ద స్థాయిలో ఉన్నాను, నేను ఈ విధంగా గీత గీచోని కూర్చోవాలి, నేను ఇక్కడే కూర్చోవాలన్నటువంటి పట్టింపులు పెద్దగా ఈ బి అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి ఉండదని చెప్పవచ్చు. అలా అని చెప్పేసి వీరు ఫ్రెండ్షిప్ చేస్తారు, అలా అని చెప్పి మరీ హద్దులు దాటే ప్రయత్నం కానీ లేదా ఎదుటి వ్యక్తులు హద్దులు దాటి తమ జీవితంలోకి వస్తే రానివ్వడం కానీ ఏమాత్రం కూడా చేయరు. అంటే ఒక పరిమితమైనటువంటి ఫ్రెండ్షిప్స్ లేదా రిలేషన్షిప్స్ వీరికి కాస్త అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక వీరి ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. వివాదాల్లో చిక్కుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. అటువంటి సందర్భం ఏదన్నా అక్కడ వచ్చిందనుకోండి, అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు కూడా వీరు చేస్తారని చెప్పవచ్చు. స్నేహితుల సంఖ్య కూడా చాలా పరిమితంగా ఉంటుంది. బాగా ఇష్టమైన వ్యక్తులు ఏవైతే ఉంటారో వారినే ఎక్కువ కూడా సమయాన్ని గడుపుతుంటారు, వారి విషయాలు చెప్తుంటారు. కానీ కొత్త స్నేహాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వరు. కానీ ఇందాక చెప్పగా అందరితో కూడా సఖ్యతగా ఉండే ప్రయత్నం కూడా వీరు చేస్తారని చెప్పవచ్చు. తర్కానికి వీరు ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇవ్వరని చెప్పవచ్చు. ఏ విషయమైనా అక్కడే స్వయంగా నిర్ణయం తీసుకుందాం, వచ్చే కష్టం నష్టం లాభం అన్నీ కూడా నేనే అనుభవిస్తాను అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం అధికంగా ఉంటుంది. ఎప్పుడు కూడా సందేహించే స్వభావం వీరికి అడుగడుగునా కూడా ఉంటుంది. ప్రతి నిమిషం కూడా వెంటాడుతూ ఉంటుంది చెప్పవచ్చు. అంటే ఏదైనా ఒక పని చేయాలని చెప్పుకోండి, 100 ప్రశ్నలు అడుగుతుంటారని చెప్పవచ్చు, లేదా 100 రకాలుగా వీరు ఆలోచనలు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.